ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సదా మీకు తోడై నడిపించునుగాక. గత సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలోనికి ప్రభు నడిపించి ప్రభు యొక్క రూపానికి మనం మార్చుటకు, ప్రభుతో కలిసి నడుచుటకు, ప్రభుతో కలిసి మహిమానుభవమును ఆ పరలోకపు సన్నిధిని భూమి మీద అనుభవించుటకు ప్రభు ఇచ్చిన యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వసంతం లెంట్ సీజన్ బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మీ ఎదురుచూపులు, మీ ప్రార్థన మరొకసారి ఈ యొక్క స్థితికి నడిపించిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది, మనము యేసు ప్రభు వారిని పోలి నడుచుకోవాలని, ప్రభు రూపానికి మనం మారాలని. అయితే భూ సంబంధమైన నడవడిలో మన జీవితంలో అనేక పర్యాయాలు ప్రభు ఆశించిన స్థితి, మనము అనుకున్న క్షేమాభివృద్ధి పొందలేక వెనకబడిపోతున్నామేమో. కనుకనే మనకు ముందున్న తరపు వారు ఆలోచించి ప్రభు యొక్క శ్రమలలో మనము కూడా పాలివారవ్వాలని ప్రభు యొక్క మార్గమును నిర్దేశిస్తూ ఈ యొక్క లెంట్ సీజన్ని ప్రారంభించి ఉన్నారు. అదే దృక్పథంతో ఈ దినమున లెంట్ సీజన్లో మనం ప్రారంభించుకొని ఈ 40 దినములు ప్రభువుకు మహిమకరముగా, ఈ 40 దినములు మనము అన్వయించుకొని ఆచరించిన పద్ధతిని, క్రమాన్ని మిగిలిన జీవిత కాలమంతయు అదే రీతిలో అంతకంటే ఉన్నతముగా ఆధ్యాత్మిక స్థితిలోను శారీరక సాక్షులుగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతానికి, లెంట్ సీజన్కు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ దిన ఉపోద్ఘాతములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనములో ప్రభువు ఒక మాటను మన కొరకు దాచి ఉంచాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. దేవుని యొక్క ప్రతిదండన దినం ఒకటి ఉన్నది. ప్రభు యొక్క తీర్పు దినం ఒకటి ఉన్నది. ప్రభు యొక్క జడ్జిమెంట్ డే ఒకటి ఉన్నది. ఆ దినము సమీపించుండగా యేసు ప్రభు వారు అన్నారు, న్యాయాధిపతి మార్గ మధ్యలో ఉండగానే నువ్వు ఆయనతో ఒప్పందపడు. అవును, యేసు ప్రభు వారు రానయ్యున్న యేసు ప్రభు వారిని ఎదుర్కోవాలంటే ఆయన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదనని. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనములో దైవజనుల యొక్క మా ప్రభు మాటలు విని వాటి చొప్పున నడుచు వారిని ప్రభు ఎదుర్కొంటాడన్నది. అలాగనే దైవ సేవకులు, దైవజనులు ఏక మనసుతో ఇచ్చిన ఇక లెంట్ సీజన్లో ఇక మొదటి దినములో ఈ వసంతము నూతనమైన చిగురు మనలో రావాలంటే పాతది గతించాలి. దానికి కావలసిన దుఃఖానుసారమైన జీవితమును మనం అనుభవించాలి. ఒక సందేహం మీకు ఇక్కడ రావచ్చు, సంతోషిస్తూ నేను ప్రభుతో నడవలేనా? నడవచ్చు, కానీ లోకానుసారమైన మనస్తత్వము కలిగిన మనుషుల మధ్య, లౌకికమైన వారసత్వం మధ్య ఉన్న మన జీవితాల్లో మనల్ని మనం బంధించుకున్నటియే దుఃఖము. ఈ లోకానుసారమైన జీవితాన్ని దుఃఖించి ప్రభువుని అవలంబించటికి. ఎందుకనగా ప్రతిదండన దినము రాకముందే ప్రభువుని నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఉద్దేశములో 61వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనములో అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి చుట్టుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. పరలోకపు తండ్రిగా ఉన్న ఆ దేవదేవుడు యేసునాథునిగా, కుమారుడిగా, తండ్రి వలన మనకు అనుగ్రహించబడిన జనితైక కుమారుడిగా మన ముందు మనతో ఉన్నాడని మనం ఎరుగుదము. ఈ కృపలో ప్రభు మనకిచ్చిన ఈ జీవవాక్కు స్పష్టం. దుఃఖించు వారికి దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును, దుఃఖము పరుచుకున్నట్టుకు ఉపయోగించిన బూడిదకు ప్రతిగా పూదండను, ఘనతను, సన్మానమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఒకటి నీ లోపలది, ఒకటి నీకు పైన కనిపించేది బాహ్యంగా, మూడవది నువ్వు రూపించుకునేది. కనిపించిన ఆత్మ
ఔటర్ అపియరెన్స్, బయట బాహ్య రూపముగా ఉన్న దుఃఖము, నువ్వు మలుచుకొనుచున్న బూడిద. ఈ మూడిటికి ప్రతిగా ప్రభువు సన్మానమును, ఆనందమును, దైవ స్తుతిని నీలో నుంచి ఇచ్చుటికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడనగా నిన్ను నీవు ప్రభువు నిమిత్తమై దుఃఖపరుచుకున్నప్పుడు మాత్రమే. కనుకనే పౌలు భక్తుడు కూడా ఆయన స్పష్టంగా రాస్తాడు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించుచున్నది. ఈ దుఃఖము ఇది దైవ చిత్తానుసారమైనది. కొన్ని ఆనందాలు, లోకపరమైన ఆనందాలు, లోకపరమైన సంతోషాలు, లోకపరమైన భోగభాగ్యాలు నువ్వు బంధించుకోవటం నీకు కష్టమేమో, కానీ దీన్ని దేవుని కొరకు నువ్వు కష్టం చేసుకో. నీవు ప్రియులారా, ఇక్కడ ఒక మాట నన్ను చెప్పాలని ఆశిస్తున్నాను. చాలామంది యొక్క లెంట్ డేస్లో 4 రకాల ప్రజలు మనం చూస్తాం. ఈ 4 రకాల ప్రజల్లో ఒకళ్ళు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. ఇది తెలుసు, పాటించటానికి మనకు అవసరం లేదు, ఇది మంద కాదనుకుంటారు, లేకపోతే పాటించాలని దాని గురించిన ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రకం. కొంతమంది చేస్తుంటారు, కానీ కొంతమంది శారీరకంగా చేస్తుంటారు, కొంతమంది ఆత్మీయంగా చేస్తుంటారు. కొంతమంది శారీరకంగాను, కొంతమంది ఆధ్యాత్మికంగాను చేస్తూ ఉంటారు. లిబరలిజం అండ్ ఫండమెంటలిజం 2 పద్ధతుల్లో. కొంతమంది అయితే ఆధ్యాత్మికముగాను శారీరకముగాను కూడా ప్రభువులో పరిపక్వత చెందుతారు. అసలు ప్రభువునే అంగీకరించిన ప్రజలు, విమర్శనాత్మకమైన ప్రజలు కొందరైతే నమ్మకార్థ క్రైస్తవ జీవితం గడుపుతూ ఏదో చేయాలా వద్దా చేయకూడదా అని దాని గురించి తర్కం చేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అయితే, కొందరు శారీరకంగాను కొందరు ఆత్మీయంగాను వేరువేరుగా చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొందరు శారీరకంగా చేస్తూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందేవాళ్ళు. ఈ 4 రకాల ప్రజలు మన ముందున్నారు. ఈ 4 రకములలో నువ్వు ఏ రకమో, ఏ విధానములో ఉన్నావో, ఏది అవలంబిస్తున్నావో, ఏ యొక్క ప్రజలో ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. ప్రభు వాక్యం స్పష్టం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు, అనగా ప్రభు నిమిత్తమైన మనస్సును నీలో స్థిరపరచుటకు లోక సంబంధమైన మనస్సును బంధించి పూర్తిగా బయటికి నడుచున్నది. ప్రభు వాక్యం స్పష్టం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు. కనుకనే ఇక్కడ అంటాడు, ఈ దేవుని నిమిత్తమైన దుఃఖము దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ప్రభు హితవత్సరము ఆయనలో ఉన్నదని. సియోను అనగా సంఘము, ఎత్తబడే గుంపు సియోను, జాయిన్ హౌస్, స్తుతి చేసే ప్రజలు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిస్తే ఈ యొక్క స్తుతి బృందములో, అనగా దేవుని మహిమపరిచే బృందంలో నువ్వు లేవేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఉన్నవారికి మాత్రమే ఇక బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో ఒక నామకార్థ లేకపోతే మొక్కుబడి జీవితాల్లో యొక్క లెంట్ సీజన్ని అవలంబించక దేవుని కొరకైన ఆత్మ సంబంధమైన సజీవ సాక్షిగా, శారీరకమైన వ్యక్తిగా నువ్వు జీవించు. ఎలా అనగా పేతురు 1 పత్రిక 4వ అధ్యాయంలో ఆయన 1, 2, 3 వచనాల్లో రాస్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మనము కూడా అట్టి శ్రమలను ఆయుధములుగా ధరించి మనము జీవించు కాలము ఇక మీదట పాపము జోలికి పోకుండాన్నట్లు, పాపముతో నీవు పయనము చేయకుండా ఉండాలంటే చాలాసార్లు శోధిస్తున్నాడండి, విసిగిస్తున్నాడండి, పాపం ప్రేరేపిస్తుందండి అంటున్నావు. కాదు, ప్రభు విడగా ప్రభు దగ్గర ఉన్న నీకు శోధన జయించే శక్తిని ప్రభు ఇచ్చాడు. కానీ నువ్వు ఈ యొక్క శోధనను, ఈ యొక్క పాపాన్ని ఎక్కువగా చూసి దానితో నువ్వు పయనిస్తున్నామంట. అందుకని అంటాడు, ఇక మీదట పాపము జోలికి పోక క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక అట్టి శ్రమలను ఆయుధములుగా ధరించుకున్నామని. నేను దీన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ లెంట్ డేస్ని ఆచరించమని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందమని, శారీరకంగా ప్రభు కొరకు సజీవ సాక్షులుగా ఉండమని మనసారా కోరుచున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క లెంట్ అనుభవించి
లేక ఆచరించే వాళ్ళు మళ్ళా చెప్తున్నాను, కొంతమంది శారీరకంగా చూస్తున్నారు, కొంతమంది ఆధ్యాత్మికంగా చూస్తున్నారు. ఈ లెంట్లో ప్రాముఖ్యంగా మనకు కనిపించేది ఏమిటంటే ఉపవాసము. ఎన్ని గంటల వరకు ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి? ప్రియులారా, వాక్యం స్పష్టం. శారీరకంగా నువ్వు ఉపవాసం ఉన్నందువల్ల ఏమీ లేదు. ఉపవాసం అనగా 2 అర్థాలు వస్తున్నాయి. ఒకటి, నిన్ను నువ్వు లోపరుచుకోవటానికి నువ్వు తీసుకునే ఆహారాన్ని బంధించుకుంటున్నావు. అలాగనే ఉపవాసం క్రీస్తుకు దగ్గరగా నివసిస్తున్నావు. నువ్వు నమ్మిన యేసు ప్రభు వారికి దగ్గరగా నివాసం చేస్తున్నావు, దగ్గరగా జీవిస్తున్నావు. క్రీస్తు దగ్గరకు రావటానికి నీకు ఏది ఆటంకమో దాన్ని బంధించుకోవటమే ఉపవాసము. ఈ ఉపవాసం గురించి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. ఈ ఉపవాసం ఉండునప్పుడు ఈ ఆహారం ఆకలి కొనిన వారిని నీ ఇంట చేర్చుకొని పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొని ప్రక్కకు పోకుండుట. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అక్కడ రాయబడిన మాటలను. దిక్కులేని వారు నీకు కనిపించినప్పుడు వాళ్ళను నువ్వు ఈ ఇంట చేర్చుకొనుట. అంతేకాదు నీ స్వరము పెద్దగా వినిపించకుండా, ఇలానే నీ పనివారి చేత నువ్వు కఠినంత దాసత్వం చేయించుకుండుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంట. అవునండి, నీవు ప్రభు దగ్గర నివసించినప్పుడు, లేకపోతే తిండి మానుకుంటున్నాను అన్నప్పుడు ఈ విధముగా ఆ తిండిని ఇతరులకు, దిక్కులేని వారికి, ఏదో నీకు వందనాలు చెప్పే వాళ్ళకి, లేకపోతే నీకు పరిచయం ఉన్న వాళ్ళకి, నీలో పేదవాడికి పెట్టమని కాదు, దిక్కుమాలిన వారికి అని చెప్తున్నాడు అక్కడ స్పష్టం. ఎక్కడ ఏదో రోడ్డు మీద పోతా పెట్టమని కాదు, నీ ఇంట చేర్చుకొని. వాక్యం స్పష్టం. ఈ రోజుల్లో మనము ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో, ఈ లెంట్ సీజన్లో ఎక్కువ ఉపవాస దినాలని అంటుంటారు. ఈ ఉపవాసం ఎన్ని గంటలు, ఎన్ని రోజులని కాదు, ఇక్కడ ప్రభు వాక్యం స్పష్టం. ప్రభు చేసి చూపించింది స్పష్టం. ప్రభు అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని మనం చూసినట్లయితే, ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు అపవాది చేత శోధించబడి కొనిపోబడ్డాడు. 40 దినములు రేయింబగలు ఆయన ఆహారము లేని సిద్ధపాటున ఆయన ఉన్నాడు. ఇది సిలువకు ముందు కాదు సుమా, ఆయన జీవితంలో ఒకసారి నెరవేర్చిందని మనము ఈ సిలువ ధ్యానములుగా ముందు పెట్టుకున్నాం, అంతవరకే. అనగా యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించబడిన ఆ గురువారం రాత్రి, తెల్లవారితే శుక్రవారం సిలువ వేసిన ఆ యొక్క దినము, యేసు ప్రభు వారిని సమాధి చేసిన సాయంత్రం మరుసటి దినము 40వ దినముగా వచ్చులాగా పరిశుద్ధ దినములు తీసివేసి ఈ యొక్క భస్మ బుధవారము, అనగా ఈ బుధవారం నుంచి బూడిదను పోలిన జీవితం నేను జీవిస్తానని ఒప్పందపడుచు నిన్ను నువ్వు దుఃఖాక్రాంతునిగా చేసుకొనుచున్నావు. ఎలా అనగా బైబిల్లో చాలా వృత్తాంతాలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ యోనా గ్రంథంలో ఉన్న ఆ యొక్క ఉదాహరణను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు బాగా తెలిసిన మాట, నినివే పట్టణముల మీదకి దేవుని ఉగ్రత వస్తున్నదని తెలిసినప్పుడు ప్రతివారు ఆ మొలకు గోనె పట్ట కట్టుకొని, ఆ దేహమునకు గోనె పట్ట కప్పుకొని బూడిద పూసుకొని వారిని వారు దుఃఖాక్రాంతులుగా చేసుకొని ప్రభువుకు మొరపెడుచున్నారయ్యా, మా పాపములు మా ఎదుట ఉన్నాయి, తెలిసి క్షమించమని అడుగుతున్నారు. ఈ విధంగా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేకలు ఉపవాసములు బూడిదను పోలిన స్థితిని మనం చూస్తాం. మరి వారిని పోలిన నడక మనం ఎందుకు నడవకూడదన్న ఆ ప్రశ్న మీరు వేసుకోవాలి. విమర్శించుట కంటే విధి విధానాలను అవలంబించటం మేలు. వారెవరో చెప్పారు, వీరెవరో చెప్పారు, వాళ్ళు అట్ట చేశారు, ఇలా చేశారని విమర్శించుకొని ఏనాటికి నీవు ప్రభువుని చేరలేవు. కానీ ప్రభు ఇచ్చిన అవకాశంలో నీకున్న ఆధిక్యతను, నీకున్న అనుకూలతను సద్వినియోగం చేసుకో. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతమును అవలంబించు. దేవుని యొక్క మేలు నీకు తగులుతుంది, దేవుని యొక్క మేలు నీకు కలుగుతుంది, దేవుని యొక్క మేలు నువ్వు అనుభవించగలవు, దేవుని యొక్క కృప నిన్ను తాకుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదములు ఆత్మ నీ మీద కుమ్మరించబడతాయి. ఇటు కృప ప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంత కాలంలో, ఈ యొక్క లెంట్ సీజన్లో మీకు తోడై నడిపించుండగా మనమందరం కలిసి దీన్ని అవలంబిద్దాం, ప్రభు కృప పొందుకుందాం. మళ్ళా చెప్తున్నాను, సియోనులో దేవుని సన్నిధిలో ఎవరైతే ఈ విధంగా ఉంటున్నారో వారికి ఇక్కడ ఆత్మ కానివ్వండి, ఆనందము కానివ్వండి,
ఘనత, పూదండ కానివ్వండి ప్రభు ఇస్తానంటున్నాడు. ఈ మూడు ఏమిటి అంటే వెలుగు సంబంధమైన. వెలుగు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు. కనుకనే ఈ సంవత్సరము మనకి ఇవ్వబడిన అంశము వెలుగు. ఈ యొక్క వెలుగు అనే అంశం మీద ఈ 40 దినముల ధ్యానం జరుగుతుంది. కనుక ఏ రోజు విడిచిపెట్టబాకండి. మీకై మీరు యూట్యూబ్ ద్వారా గమనించుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు అందకపోయినా అది వెతికి ఈ అమూల్యమైన మాటలను వినండి. ఇది క్లుప్తంగా 10-12 నిమిషాలు మాత్రం ఉన్నాను. గంటల తరబడి ప్రభుతో గడపండి, ప్రార్థన చేయండి. వాక్యం వినుట కంటే ప్రార్థించుట మేలు. ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నావన్న సందర్భాన్ని నువ్వు మర్చిపోబాకు. యాకోబు రాత్రి అంతా ప్రభువుతో పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. మిగులు ఎత్తైన స్థలానికి ప్రభువుతో కూడా పేతురు, యోహాను, యాకోబులు ప్రభు యొక్క మొదటి శిష్యగణం వెళ్ళింది. వారు ప్రార్థన చేస్తుండగా ఏలియాను, మోషేను చూస్తున్నారు. చూస్తారు, జరిగిన వాటిని తెలుసుకుంటారు. పిల్లరా, దేవునితో ఉన్న సహవాసంలో జరిగిన వాటిని గురించిన స్థితి ఉన్నది, జరగబోయే పరిస్థితి ఉన్నది. ఇవి కావాలి. నువ్వు తెలుసుకోవాలంటే ఈ ప్రార్థన అనుభవం కావాలి. ప్రార్థనలో ఎత్తెదగాలి. అంతేకాని నడక ఎత్తు కాదండి. ప్రార్థన నడక ఎత్తు, శారీరక నడక ఎత్తు కాదు. ప్రార్థన నడక ఎత్తు. లోకమునకు వేరుగా వారిని ప్రార్థించుకొనుటకి ఏకాంత స్థలమును కొనిపడి. ఇప్పుడు నీవు కూడా ఏకాంత స్థలము నువ్వే చూసుకో. నీ ఇంట్లో ఒక భాగము, లేకుంటే నీ యొక్క మందిరంలో ఒక భాగము ఏకాంతముగా ప్రభువుతో గడుపు. 2-3 చేరి ఆయన నామములో ప్రార్థించే గడియ వేరు, ఏకాంతముగా నువ్వు ప్రభువుని సంధించే గడియ వేరు. అందుకనే దీనిని కూడా ఉపవాసం అంటావు. ఉపవాసం తనకు తాను ఉండేది కాబట్టి ప్రభువుతో నీకు నీవు ఉండు, అదే ఉపవాసం. ప్రభువుని గనకపరచు, ప్రభువుని మహిమపరచు. అంతేకాని నీ అవసరతలే కొమ్మరిస్తూ ఉంటే ఎలా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలవు? అవసరతలు ఉంటాయి. నువ్వు అడగక మునిపే ఆయనకు నీ అవసరత తెలుసు. ఈ అవసరతలన్నీ తీర్చుటగా ప్రభు నీకు వెలుగై నిన్ను ఈ 40 దినాలే కాదు, ప్రతి సంవత్సరము, ప్రత్యేకించి సంవత్సరం అంతయు నిన్ను ఆత్మీయముగాను శారీరకముగాను పాపము జోలికి పోక నిన్ను కాపాడి ఆయన ఎత్తుకొని నడిపించునుగాక. మళ్ళా చెప్తున్నాను, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇదిగో, పాపము జోలికి మనం ఇంకెన్నటికి వెళ్లకుండా ఉండాలంటే ఈ యొక్క శ్రమానుభవం అవసరము. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక ఇట్టి శ్రమలను ఆయుధముగా ధరించమని ప్రభు చెప్తున్నాడు. ఈ శ్రమల ధ్యానానికి, ఈ ఆధ్యాత్మిక వసంతానికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. అనుదినము యొక్క ధ్యానములు అన్వయించుకోండి. క్రీస్తు కొరకు మీరు శ్రమ పడండి. కనుకనే ఈ శ్రమల దినాల్లో మళ్ళీ చెప్తున్నాను, 2 రకాల ప్రజలు ఇక్కడ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరి ధ్యానములు చేసేవారు, ఒకరు ఆచరించేవాళ్ళు. ప్రియులారా, అపార్థం కాదు, అర్థం చేసుకోండి. కొందరైతే ఇవి శ్రమల దినాలు అంటున్నారు, కొంతమంది అయితే శ్రమల ధ్యానాలు అంటున్నారు. ఇది వారి స్థితిని తెలియజేస్తుంది. ధ్యానం వారికి అనగా వాక్యాన్ని విని దాన్ని పరిశీలన చేసి వెళ్ళిపోతున్నావా, లేదు దీన్ని అన్వయించుకొని ప్రభులో ఎదుగుతున్నావా? ప్రభులో అన్వయించుకొని ఎదగటాన్ని, శారీరకంగా ప్రభువుకి సజీవ సాక్షిగా సమర్పించటాన్ని సిలువ శ్రమల దినాలుగా వీరు భావిస్తున్నారు. అయితే ఏదో నామకార్థముగా ఒక ప్రదేశంలో, అది చర్చి కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, లేకపోతే ఈ ఆన్లైన్ సర్వీస్ కావచ్చు, అది కొద్ది విని విడిచిపెట్టడము, లేకపోతే కొంత దాని గురించి ఆలోచన చేసి దాన్ని పాటిస్తామో లేదో అది మన ఇష్టం. దీన్ని ధ్యానంగా భావించుకోవటం మెడిటేషన్. ఈ మెడిటేషన్ పద్ధతి కంటే నీవు దాన్ని ఆచరించే పద్ధతి చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు అంటున్నారు, ప్రతి వారు తన సిలువనెత్తుకొని నడవాలి అని. నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి. ఒకసారి యేసు ప్రభువారు ఎత్తుకొని అయిపోయింది, ఆ సిలువ కొట్టబడి అయిపోయింది. ఈరోజు నీ సిలువను నువ్వు ఎత్తుకొనుటకు ప్రభు దగ్గరికి రా. నిన్ను నీవు ప్రభు చేతికి అప్పగించుకోవటానికి రా. యేసు ప్రభువారు తండ్రికి మహిమకరముగా ఏ విధముగా ఉండాలో చేసి చూపించాడు. అదే నడక నీకు రావాలంటే ఆయన మాట వినాలి, దాని ప్రకారం జీవించాలి. వీ హ్యావ్ మస్ట్ మెడిటేషన్ చాలా అవసరమైనది. అవసరమైన దాన్ని ఆచరించే దినమే శ్రమల దినం.
శ్రమల ధ్యానములో నుంచి నువ్వు శ్రమల దినానికి నడు, అనేకులను నడిపించు. యేసు ప్రభువారు అన్నారు, నన్ను పైకెత్తడి, నేను అనేకులను ఆకర్షిస్తాను. నీలో ప్రభువుని పైకెత్తు, అనేకులు ఆయన దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వే సంతోషిస్తావు, నీకే ఘనత. వీరందరూ నీవు కనిన పిల్లలు కదా. రే సహోదరుడా, సహోదరి, విని వదిలిపెట్టక శారీరకమైన జీవితాన్ని బంధించి ప్రభు కొరకు జీవించుటకు ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఈ అనుకూల సమయంలో ప్రభు మనకిచ్చున్న ఈ వెలుగు అనే అంశం మీద ప్రతిదినము ఈ యొక్క 40 దినములు ఆదివారపు మినహాయింపు, ఆదివారపు ప్రభు పునరుద్ధాన స్తుతి దినము కనుక ఆదివారపు మినహాయింపుతో వెలుగు అన్న అంశం మీద మనం ధ్యానం చేస్తాం. క్రమము తప్పకుండా వినండి. దీన్ని అవుట్లైన్గా తీసుకొని చాలామంది సేవకులు ఉన్నారు. మీరందరూ దీన్ని అవుట్లైన్గా తీసుకొని మీరు గొప్ప గొప్ప ప్రసంగాలు సిద్ధపరచుకోవచ్చు. మీరు చేసే ప్రసంగముల ద్వారా, మీరు చేసే ఉపదాసముల ద్వారా అనేకులు ప్రభు వెలుగులోనికి వచ్చి ప్రభువుని మహిమపరచగలరు. ఇటు కృప ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. అంశంలోకి వెళ్దాం. నేటి మొదలుకొని 40 దినములు మన అంశం వెలుగు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు మా కొరకు అనుభవించిన శ్రమల క్రియారూపకమైన క్రమాన్ని మా జీవితంలో మిమ్మల్ని పోలిక నడకలో నడుచుటకు, ఈ శ్రమలలో దాగి ఉన్న వెలుగును, పునరుద్ధాన జయమును మేము పొందుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మరొకసారి వాక్యమును ఉంచిన యొక్క బిడ్డలను, వీరి ద్వారా ఎవరికైతే అందించబడుతుందో వారిని మీరు మీ ఆధీనములో ఉంచుము. మమ్మల్ని ఎల్లరూ మీరు మీ ఆధీనములో ఉంచుకొని మీరు మాతో మాట్లాడి ఈ ధ్యానముతో పాటు నాయన మీలో నడుచు కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వెలిగే నా హృదయం దివ్యకాంతులతో, కలిగే ఆనందము క్రీస్తు సన్నిధిలో, వెలిగే నా హృదయం. వెలుగుంటేనే మనము చీకటిని పారద్రోలగలం. వెలుగుంటేనే మనము చీకటిని జయించగలం. వెలుగుంటేనే మనము నడుచుచున్న మార్గము సరైనదో కాదో గమనించగలం. ఇటు వెలుగును ధ్యానములోనికి మనము ముందుకు వెళ్తున్నాం. వెలుగుమయమైన జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, ఈ వెలుగు గురించి ఆదికాండము 1వ అధ్యాయము 1లోనే మనం గమనించవచ్చు. ప్రభు తన సృష్టిలో మొదటి ఏమి చేశాడు అనగా, భూమి ఆకాశములను సృజించిన తరువాత ప్రభువు దినముల గురించి చెప్తూ మొదటి దినమున తన సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనము అంటున్నాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా పరిచెను. దేవుడు వెలుగును పగటినియు చీకటియు రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఒక దినము, ఈ మొదటి దినములో జరిగిన సృష్టి వెలుగు. చాలామంది జీవితాల్లో ఈ వెలుగు చెరిపివేయబడుతున్నది. అనగా ఆదిలోనే వారు దారి తప్పుచున్నారు. అది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకరముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే మొదటి దినమున. ఈ మొదటి దినమున వెలుగుగా ఆయన వెలుగు కలుగునుగాక అంటే కలిగినది వెలుగు. ఈ వెలుగు మొదట వెలిగించబడగానే ఏమైందంటే చీకటిని పారద్రోలబడింది. నీలో ఉన్న, నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబములో ఉన్న, నీ సంఘములో ఉన్న, నీ సహవాసములో ఉన్న చీకటి పారద్రోలబడాలంటే నీలో వెలుగు నింపబడాలి. నీలో వెలుగు నింపబడాలి. వెలుగుని సృజించిన వారు ఎవరై అంటే తండ్రి.
తండ్రి వెలుగుని సృజించాడు. ఆ వెలుగే కుమారునిగా ఆయన మనకు చూపిస్తున్నాడు. వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగెను. మాట అది. ఆ మాట దేవుని యొక్క మాటే వెలుగు. గమనించండి, 119వ కీర్తన 130వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మరలా స్పష్టంగా చదువుతున్నాను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలామంది ప్రభుకి ఇష్టలే, ప్రభువుని అంగీకరించిన వారే, ప్రభుతో సహవాసము చేస్తున్న వారే, కానీ ఈ యొక్క వెలుగును గురించి, లేకుంటే ఈ యొక్క పాపమునకు ప్రత్యేకముగా జీవించుట గురించి, శ్రమల ధ్యానము గురించి, శ్రమల దినాల గురించి ఆ చీకటిలోకి వెళ్ళిపోతున్నారేమో. లేదు, శారీరకమైన అవసరతలు, శారీరకమైన గుర్తింపు, ఆ లోకపరమైన ఆ నానుడు కోసం ప్రభువుకి దూరమై చీకటిలోనికి వెళ్ళిపోతున్నారేమో. కానీ ప్రభు మాట సెలవీయగా వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు నీలోని చీకటిని పారద్రోలుతుంది. వాక్యం స్పష్టం కదా. 119వ కీర్తన 130వ వచనంలో, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి. చాలామంది గొప్పతనముగా భావించి నిర్లక్ష్య పెట్టే సందర్భాలు, వారు ప్రభువుకు దూరమై వారి సంఘాలను, వారి సహవాసాలను ప్రభువుకు దూరం చేసుకునే స్థితి. చాలామంది వ్యక్తులు వారి కుటుంబంలో వారి ఆలోచన, వారి మాటలు, వారి యొక్క ఉద్దేశాలే నెరవేరాలన్న పరిస్థితులు వారి కుటుంబాల్లోనే కాదు, వారి శరీరంలో కూడా వారికి వారు అనుకున్నవే మనసుకు నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా ఆచరించే గుణాలు చీకటి సంబంధమైనవి. ఈ చీకటి సంబంధమైన జీవితము నీలో నుంచి పారద్రోలబడాలంటే ప్రభు వాక్యము నీలో రావాలి, ప్రభు వాక్యము నీలో ఫలించాలి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఆ వెలుగు చీకటిని పారద్రోలుచున్నది. ప్రియులారా గమనించండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆ మొదటి మాటలు మనకు బాగా గుర్తు. 1వ వచనం నుంచి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 4వ వచనము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. కనుక యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. ఆయన ఆ మాటే జీవము, ఆ మాటే వెలుగు. ఏది ఆ మాట అనగా, తండ్రి మాటే కుమారుడు, తండ్రి మాటే వెలుగు, ఆ వెలుగే కుమారుడు యేసు ప్రభువారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు శిలువ శ్రమలు అనుభవించి, అన్యాయపు తీర్పులు అనుభవించి, లోకము యొక్క నిందలు భరించి, నీ పాప భారమంతయు ఆయన మీద వేసుకొని మాంసపు ముద్దగా కొట్టబడిన, చీల్చబడిన, శిలువకు అప్పగించబడిన ఆ క్రీస్తునాథుని వైపు చూడు. నీ కొరకు ఆ శ్రమను అనుభవిస్తున్నాడని జ్ఞాపకము చేసుకో. నామకార్థ క్రైస్తవ జీవితమును వదిలి నాణ్యమైన విశ్వాసిగా జీవించు. విశ్వాస సంబంధమైన జీవితంలో దుఃఖించైనా పర్లేదు, రక్షణార్థమైన మారు మనసుతో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించు. నిన్ను నీవు రక్షించుకో. ప్రభువుకి అనేకమైన ఆత్మలను సంపాదించి పెట్టు. విమర్శించటము, ప్రభువుని వ్యతిరేకించటము చాలా తేలికే, కానీ ఈ చీకటి జీవితాన్ని జయించటానికి ప్రభువే మార్గము. ఆయనే వెలుగు. ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించుకున్నది. ఇంకా నీవు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలోనికి రాలేదా? పాత ప్రతిఫలము లేని స్థితిలో ఉన్నావా? పాత ఆకులతోనూ, పాత స్థితిలోనూ, పాత కార్యములతోనూ ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణదని ఇప్పుడే ప్రభువుని అడుగు. సందేహించబాకు, సంశయించబాకు. ప్రభు నీకు తోడై నడిపించున్నాడు. ప్రభు నీతో ఉన్నాడు.
నీ వైపు ఆయన చేతులు చాచి ఉన్నాడు. నీ కొరకే ఆయన దినమెల్లా ఎదురు చూచున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇక మీదట జీవించు కాలము పాపము జోలికి పోకుండా ఉండాలంటే, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ప్రభువుని వెంబడించు. సీయోనులో ఉన్న వారికి, దుఃఖాక్రాంతులైన వారికి మాత్రమే ఉల్లాస వస్త్రము. ఇదిగో ఆయన ప్రతి దండన దినము రాకముందే నువ్వు ఆయనతో ఒప్పందపడు, దుఃఖించు. ఆయన నీకు ఆనంద తైలాన్ని ఇస్తాడు. భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నీకు ఆయన ఇస్తాడు. నీ శరీరాన్ని నలగొట్టుకున్నట్టుకు, నీ యొక్క ఆలోచనను రూపుమాపుటికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. మొకాళ్ళే ప్రభుతో మాట్లాడు. పక్కవారితో నీకు అనవసరం. ప్రభుతో గడుపు. ఏదో పండగని 40 రోజులు వస్తుందని మార్కెట్ వైపు చూడబాకు. లోకపరమైన సిద్ధపాటు కాదు, కానీ ఆధ్యాత్మికపరమైన సిద్ధపాటులో నీ శరీరాన్ని సజీవ యాగముగా ప్రభువుకు అప్పగించు. ప్రభు కృప నీకు తోడై నడిపించుడగా ప్రభు ఎప్పుచుడు. మొకాళ్ళే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన కంటే నీ ప్రార్థన ప్రభు వినాలని ఆశపడుతున్నాడు. సాధ్యమైనంతసేపు, వీలైతే రాత్రి అంతా ప్రార్థనలో గడుపు. ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను పట్టుకుని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వచ్చి నా గాయాలు చూడమని చెప్తున్నాడు. ఇదిగో ఆ మేకుల యొక్క గాయాలు చూడమని చెప్తున్నాడు. పక్కలో చేయి పెట్టి చూడమని చెప్తున్నాడు. ఇంకా సందేహమా? ఆ శిక్ష నీ దగ్గరకు వస్తే నువ్వేమీ చేయలేవు. కనుక మార్గం మధ్యలో ఉండగానే ప్రభువుని ఎదుర్కో, ప్రార్థించు. ప్రభు నిన్ను, నీ కుటుంబమును దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరిచ్చిన ఆధ్యాత్మిక వసంతం మొదటి దినమును బట్టి వందనాలు నాయన. భారతభరితమైన హృదయానికి నాయన మీరు సన్మానించువారు. మా శారీరక దుఃఖానికి ప్రతిగా మీ యొక్క ఆనందాన్ని ఇచ్చేవారు. మా ఆధ్యాత్మిక స్థితిలో ఎదగలేక అణిగిపోతున్న స్థితిని రూపుమాపి మరి యొక్క దర్శనమును మీకు దయచేసిన విధానమును బట్టి వందన. ఈ వెలుగుమయమైన జీవితాన్ని మీరు మా కొరకు అంధకారములో నుంచి నాయన చీకటిని ప్రకాశింప చేయవారై ఉండగా, ఈ ప్రకాశవంతమైన జీవితం ఈ దినం మొదలుకొని 40 దినములు మీలో గడిచి మిగిలిన సంవత్సరముల యుగయుగములు మీ యొక్క వెలుగులో పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించే భాగ్యం ఈ వాక్యమును అందుకొని అన్వయించుకున్న యొక్క బిడ్డలకును, వారి కుటుంబములకును, ఈ ధ్యానముల కొరకు సహకరిస్తున్న బిడ్డలకును మీ ఆశీర్వాదములతో కూడిన శక్తిని, బలమును, మేలు, దీవెన దయచేయమని, ఈ 40 దినాలు మీరు మమ్మలను మీ గుప్పిడలో ఉంచి రక్షించి పరిరక్షించమని, ఎటువంటి శోధన, ఇరుకు, ఇబ్బందినైనను జయించుటకు నాయన మీ యొక్క ఆత్మశక్తిని, శారీరక బలమును దయచేయం. ఉపవాసమునుచున్న బిడ్డలకు నాయన శారీరక శక్తిని దయచేయం. లోకానుసారమైన జీవితము కాక పర సంబంధమైన ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు లోకములోనే మీకు సాక్షులుగా ఉండి కృపను ప్రసాదించు. ఈ ప్రార్థనలో నాయన ఏకీభవించున్న కుటుంబములను, ఈ వాక్యముని ధ్యానమును అన్వయించుకొచ్చున్న కుటుంబములను ఆశీర్వదించి హెచ్చించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పరమంద ఆశ్రయుడైన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుడు అనుభవించిన శిలువ శ్రమల ధ్యానముల్లో ఏకీభవిస్తున్న మీకు అన్యాయపు తీర్పుకు మించిన ఆశీర్వాదములతోను, ప్రభు మరణ పునరుద్ధానములు దాగి ఉన్న ఆత్మ నడిపింపుతో కూడిన పునరుద్ధాన శక్తితోను, పరిశుద్ధాత్మ సన్నిధితోను ప్రభు తోడై నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. వందనాలు.